అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలోని జోరుగా బెల్ట్ షాపుల దందా కొనసాగుతోంది. ఏ మండలంలో చూసినా 10కి పైగే బెల్ట్ షాపుల నిర్వహణ కొనసాగుతుంది. ఒక్కొక్క క్వార్టర్ మద్యం బాటిల్పై అదనంగా 20 నుండి 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. మద్యం ప్రియులను అక్రమ వ్యాపారులు నిలువున దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువిరుస్తున్నాయి. మన్యంలో మద్యం దందా ఇంత జరుగుతున్నా బెల్ట్ షాపులను కట్టడి చేయాల్సిన ఎక్సైజ్ శాఖ కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎక్సైజ్ అధికారులు దాడి చేసి 200 బీర్ బాటిళ్లు, 3 క్వార్టర్ సీసాలు సీజ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలోని జోరుగా బెల్ట్ షాపుల దందా కొనసాగుతోంది. ఏ మండలంలో చూసినా 10కి పైకే బెల్ట్ షాపుల నిర్వహణ కొనసాగుతున్నాయి. ఒక్కొక్క క్వార్టర్ మద్యం బాటిల్పై అదనంగా 20 నుండి 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. మద్యం ప్రియులను అక్రమ వ్యాపారులు నిలువున దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువిరుస్తున్నాయి. మన్యంలో మద్యం దందా ఇంత జరుగుతున్నా బెల్ట్ షాపులను కట్టడి చేయాల్సిన ఎక్సైజ్ శాఖ కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎక్సైజ్ అధికారులు దాడి చేసి 200 బీర్ బాటిళ్లు, 300 క్వార్టర్ సీసాలు సీజ్ చేశారు.